ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కొన్ని ప్రార్థనలకు ఆలస్యం అవుతూ ఉంటుంది, కొన్ని ప్రార్థనలకు వెంటనే సమాధానం వస్తూ ఉంది. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఆలస్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, మనిషి తన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకునే విధంగా దేవుడు కొన్ని విషయాలు ఆలస్యం చేస్తాడు. కొన్నిసార్లు మన జీవితం దేవుని దృష్టిలో ఉన్నప్పుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రావడానికి ఆయన చిత్తానుసారంగా కొన్ని లేట్ చేస్తూ ఉంటాడు. గమనించండి, మొదటిది మనల్ని ప్రిపేర్ చేయటానికి. మనం ఏ అవసరమైతే అడుగుతున్నామో అది పొందుకోవటానికి మనకి కొంత సమయం కావాల్సి ఉంది. అది ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి అవసరం కూడా ఉంది. దానికోసమని కొన్ని అంశాలు లేట్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు ఆయన చిత్తానుసారంగా మనకు లేట్ చేస్తాడు. ఈ విషయంలో వాక్యంలో నుండి ఇద్దరు వ్యక్తుల్ని మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. వారిలో మొదటిగా హన్నా అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డలు లేరు. దానికి కారణం ఎవరో కాదు, దేవుడే. చూడండి, మొదటి సమూయేలు 1వ అధ్యాయం 6వ వచనం చదువుచున్నాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఈ వచనంలో చదివినట్లయితే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు అని మనం గమనించవచ్చు. చూడండి, కొన్ని సంవత్సరాల పాటు పిల్లలు లేనందువలన ఆమె ప్రార్థనలో మొదట్లో పిల్లలు కావాలని అడిగింది. తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చింది. ఆమె ప్రార్థనలో మార్పు వచ్చింది. ప్రభువా, నీవు గనక నాకు ఒక మగబిడ్డనిచ్చినట్లయితే ఆ మగబిడ్డను నీ కోసం నేను సమర్పిస్తా. అతని తల మీద, అతని క్షౌరము మీదకి కత్తి రాకుండా చేస్తాను, నీ కోసం సమర్పిస్తా అనింది. నిజమే, అడిగిన వెంటనే కుమారులు కానీ కుమార్తెలు కానీ హన్నాకు వచ్చి ఉండుంటే మరి చివరికి ఆమెకి కమిట్మెంట్ రాకపోయేదేమో. అనగా ఈ లేట్ దేవుడు చేశాడు. దేవుని చిత్తానుసారంగా కొన్ని సంవత్సరాల పాటు ఆమెకు పిల్లలు లేకుండా ఉన్న కారణాన్ని బట్టి ఆమె చివరికి నాకు గనక బిడ్డలు పుడితే వారిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడతాను, వారిని దేవుని కోసం పెంచుతాను అని చెప్పి తీర్మానం తీసుకుంది. ఆ తర్వాత మనకు తెలిసిన విషయమే, సమూయేలు జన్మించాడు. తర్వాత ఆమె తీసుకొచ్చి ఏలి అనే యాజకుని దగ్గర ఆ బిడ్డను సమర్పించింది. అంతేకాదు, ఈ లోకానికి ఒక పెద్ద ప్రవక్తను హన్నా ఇవ్వగలిగింది. రెండవదిగా ఇంకొక వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర, రాజు దగ్గర పనిచేసేటువంటి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకళ్ళు పానదాయకుని అధిపతి, ఇంకొకళ్ళు భక్ష్యదాయకుల అధిపతి. వీరిలో యోసేపు కలభావం విన్నప్పుడు వారిలో ఒకరికి తిరిగి ఆ ఉద్యోగం వస్తుందని చెప్పాడు, మరొకరిని ఉరి తీస్తారని చెప్పారు. నిజమే. అదేవిధంగా ఎవరైతే పానదాయక అధిపతి ఉంటారో ఆయనకి తిరిగి రాజు కొలువులో ఉద్యోగం లభించింది. మిగిలిన వానికి, అనగా భక్ష్యకారునికి ఆయన ఉరి తీసినట్లుగా మనం చూస్తాం. ఈ కలభావం చెప్పిన తర్వాత 2 సంవత్సరాల పాటు యోసేపు జైల్లోనే ఉన్నాడు. అది మనం చూసినట్లయితే ఆదికాండం 40వ అధ్యాయం 21, 22, 23లో ఆ సంఘటన చాలా స్పష్టంగా ఉంది. అలాగే 41:1లో కూడా దాని గురించి రాయబడి ఉంది. అనగా 41:1లో 2 సంవత్సరాల తర్వాత మరలా రాజు కలొచ్చింది. అప్పుడు ఎవరైతే ఈ పానదాయక అధిపతి రాజు కొలువులో ఉన్నాడో
2 సంవత్సరాల క్రితం నాకు ఇలాంటి కళ వచ్చినప్పుడు యోసేపు అనే ఆయన ఈ కలభావం చెప్పాడు, ఆయన చెప్పినట్లే జరిగిందని అప్పుడు అతనికి ఆ విషయం గుర్తొచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాన్సెప్ట్లో మనం ఆలోచిస్తే 2 సంవత్సరాల పాటు వ్యవధి పట్టింది యోసేపు కలభావం చెప్పినప్పటికీ రాజు సమక్షంలోనికి తీసుకొని రావడానికి. ఎప్పుడైతే రాజు సమక్షంలోనికి యోసేపు పిలువబడ్డాడో ఇక ఆలస్యం లేదు. ఆ కళ చెప్పటం, కలభావం చెప్పటం, తర్వాత అలాగే ఆయన 2వ రథం మీద ఎక్కించటం, అతన్ని గొప్ప చేయటం, అంతేకాదు చివరికి ఆయనకి ప్రధానమంత్రి పోస్ట్ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 సందర్భాల్లో ఆలోచిస్తే దేవుడు చేసినటువంటి లేట్ వీరిద్దరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆయన చేసేటువంటి పనికి ఆయన చిత్తానుసారంగా జరిగే విధంగా మనం సహకరించాలి. దేవుడు చేసేటువంటి లేట్లో అభివృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆయన చిత్తం ఉంది. అంతేకాదు కొన్నిసార్లు మనల్ని ప్రిపేర్ చేస్తాడు. ఆయన స్థితి, ఆయన మనకి ఇవ్వబోయేటువంటి ప్రతి అవసరం, మనం దేని గురించి అయితే ప్రయాసపడుతూ ఉన్నామో దాన్ని పొందుకునే దానికి కొంత సమయాన్ని మనం ప్రిపేర్ అయ్యేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ఏమీ నిరాశపడాల్సిన అవసరం లేదు. మన ప్రతి అవసరం దేవునికి తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఆయన చిత్తం తెలుసుకొని ఆయన పనిలో బహుబలంగా వాడబడాలని నేను కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, నీకే వందనాలు. నిజమే ప్రభువా, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో నాయన, ఎన్నో దినాలుగా వారు ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా జరిగించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ముఖ్యంగా నీ చిత్తానుసారంగా తగిన సమయంలో వారికి అందవలసినటువంటి మేలు దయచేయండి. నీ చిత్తంలో మాకు ఆశీర్వాదం ఉంటుంది ప్రభువా. తర్వాత ఏం జరగబోతుందో మాకు తెలియదు గనక ప్రభువా, నీ చిత్తానుసారమైన సమయంలో, తగిన సమయంలో మాకు నాయన మేము అడిగిన ఈవులను ప్రసాదించమని అడుగుతా ఉన్నాం. ఇవి వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే ఈ నంబర్కు మీ ప్రార్థన అవసరాలు తెలియచేయండి. మీ అందరం మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.